నేను ఎల్లాయిపల్లి గ్రామ సర్పంచి అవధూర్తి మహేందర్ నా పేరు. నేను చిన్నకోటూరు మండలంలోని మా ఎల్లాయిపల్లి గ్రామానికి గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడిన తర్వాత నన్ను మా గ్రామస్తులు సర్పంచ్గా ఎన్నుకున్నారు. హరీషన్న గారి నేతృత్వంలో మా గ్రామంలో గత 5 సంవత్సరాలు కూడా మేము మా గ్రామానికి గల్లిన సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది. అదేవిధంగా వాటర్ ట్యాంకులు కట్టుకోవడం జరిగింది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీటి సరఫరా చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి కమ్యూనిటీకి కూడా మా గ్రామంలో కమ్యూనిటీ భవనాలు నిర్మించుకోవడం జరిగింది. మాది చిలకలపల్లె ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండే, అందులో నుండి ఈ 5 సంవత్సరాలు కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత 5 సంవత్సరాలు మా గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ మరియు ఫంక్షన్ హాల్స్, డబుల్ బెడ్రూమ్స్, సీసీ రోడ్లు, అంగన్వాడీ సెంటరు, మహిళా భవనము, ముదిరాజు కమిటీ హాలు, ముదిరాజు సంఘానికి సంబంధించిన ముదిరాజు కులస్తులకు అయినటువంటి వాళ్ళ కులదేవత పెద్దమ్మ తల్లి నిర్మాణం, ఇలాంటి కార్యక్రమాలు చాలా కూడా మా గ్రామంలో చేసుకోవడం జరిగింది. ట్రాక్టర్ కొనుగోలు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి వారానికి 2 సార్లు మా గ్రామంలో చెత్త సేకరణ, తడి చెత్త, పొడి చెత్త సేకరణ చేయడం జరిగింది. అదేవిధంగా మా గ్రామంలో హరితహారంలో కూడా చాలా మొక్కలు నాటుకొని వాటిని పెంపకం చేసుకోవడం జరిగింది. మరియు మా గ్రామానికి ఒక డంపింగ్ షెడ్డు, గ్రేవీ యార్డు ఇవన్నీ కూడా నిర్మాణం చేసుకొని వాటిని మేము వాడకంలో ఉంచుకోవడం జరిగింది. ఈరోజు మా గ్రామానికి వచ్చినట్టయితే మా గ్రామంలో ప్రతి వాడకట్టుకు కూడా వీధి లైట్లు, ఎల్ఈడి లైట్లతోటి మా గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దగలిగినాం. మా గ్రామంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, పింఛన్లు, అదేవిధంగా మాకు ఈ రైతు బంధు సంబంధించి కూడా మా గ్రామం నుండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము చూసుకోగలిగినాం. మళ్ళీ నాకు అవకాశం ఇచ్చినట్టయితే నేను మా గ్రామంలో కొన్ని కోరికలు ఉన్నాయి. అవి ఏంటి అంటే డాంబర్ రోడ్ కావచ్చు, మా గ్రామం నుండి మాచాపూర్ వెళ్లే దారి, వ్యవసాయ భూములకు వెళ్లే దారిలో బీటీ రోడ్ వేసి దానిపైన డాంబర్ వేసి మా గ్రామస్తులకు, మా రైతులందరికీ కూడా నేను దాన్ని వాడకంలోకి తీసుకురావడానికి నా యొక్క ఆలోచన ఉంది. అదేవిధంగా మా గ్రామానికి సంబంధించి చాలా దూరం ఉన్నది మాకు. ఏది అంటే హాస్పిటల్స్, అది మేము పోవాలంటే మా మండల హెడ్ క్వార్టర్స్కి పోవాల్సి వస్తుంది. ఇక్కడ మాకు 5-6 గ్రామ పంచాయతీలు కలుపుకొని మా గ్రామంలో విద్యకు సంబంధించి మన వైద్యానికి సంబంధించి హాస్పిటల్ కూడా నిర్మాణించాలని గౌరవ మా మాజీ మంత్రి, ఇప్పుడు ఉన్నటువంటి మా శాసనసభ్యులు గారి దృష్టికి తీసుకెళ్లి మా గ్రామంలో హాస్పిటల్ నిర్మాణం చేయడానికి ప్రయత్నిస్తాను. అంతేకాకుండా మా గ్రామంలో 6వ తరగతి వరకే స్కూల్ ఉన్నది. దాన్ని 10th వరకు కూడా మా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలను కలుపుకొని మా గ్రామం హెడ్ క్వార్టర్గా చేసి అందులో మేము విద్య గురించి కూడా 10th వరకు మా గ్రామంలోనే స్కూల్ నిర్మాణం చేసే విధంగా నేను ప్రయత్నిస్తానని మా గ్రామస్తులకు తెలియజేస్తున్నాను. అదే కాకుండా మా గ్రామానికి సంబంధించి మండల హెడ్ క్వార్టర్లో ఉన్నాయి బ్యాంకులు. రైతు బంధు విషయంలో కానీ, పింఛన్ల విషయంలో కానీ, ఇతరతర లావాదేవీల గురించి మా రైతులు, మా గ్రామస్తులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడి చిన్నకోటూరు వెళ్లే దారి వెళ్తూ ఉంటారు. కాబట్టి మేము మా గ్రామానికి అందుబాటులోకి ఒక చిన్నగా అయినా సరే బ్యాంకు సంబంధించి ఒక బ్యాంకు నిర్మాణం చేసుకోవాలని, మా గ్రామస్తులకు అన్ని రకాల వసతులు కల్పించడానికి నేను మునుముందు కూడా ప్రయత్నిస్తానని నాకు మా గ్రామస్తులు పూర్తి స్థాయిలో సహకరించారు. అదేవిధంగా మా వార్డు మెంబర్లు, మా ఉప సర్పంచ్ గారు, మా సెక్రటరీ గారు, మేము అందరం కలిసి కూడా జిల్లాలోనే 2nd స్థానంలో మాకు అవార్డు రావడం జరిగింది. ఇదంతా కూడా మా గ్రామస్తులు, మా గ్రామ యువకులు, విద్యార్థులు, పెద్దలు, అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ కూడా నాకు పూర్తిగా మద్దతు ఇచ్చి నాకు సహకరించారు. ఇదంతా వారి దయ వల్ల సహాయ సహకారాలతోటి మాకు జిల్లాలోనే 2nd స్థానంలో మా గ్రామ పంచాయతీకి అవార్డు తీసుకోవడం జరిగింది. గ్రామస్తులు అందరికి కూడా నేను ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వారికి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ ఉన్నాను. మా ఎల్లాయపల్లె గ్రామ పంచాయతీ తరపున, మా తరపున మరియు మా గ్రామస్తుల తరపున మా గౌరవ మాజీ మంత్రి
అదేవిధంగా ఇప్పుడు మా గౌరవ శాసనసభ్యులు హరీష్ అన్న గారికి మా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.